నమస్కారం. ఎవరు గోలవారిది కార్యక్రమానికి స్వాగతం. ఏంటి దాసుగాడు ఈ వేషం అనుకుంటున్నారా? నాకు కొత్తగా దొరికిన ఉద్యోగం అండి ఇది. ఏం చెప్తామండి, నా ఏజు గేజు చూస్తుంటే అసలు నేను ఎవరినైనా పట్టుకోగలనా, ఎక్కడికైనా పరిగెట్టగలనా? ఈ దేశంలో అప్పనంగా దొరికే జాబ్ ఇది ఒక్కటే. దీనికన్నా బెటర్ జాబ్ దొరకాలంటే తాత కనిపిస్తున్నాడండి. అబ్బాయి ఎలాగన్నా? ఏం చెప్తాం, ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన రిసెషన్, నిరుద్యోగం విషయానికి వస్తే భారతదేశం ర్యాంకు 4. అమ్మ బాబాయ్! ఇరాను, ఇరాకు, శ్రీలంక, తర్వాత మనమే బంగ్లాదేశ్, తర్వాత అదేంటండి వియత్నాం, చిన్న దేశాలు. అక్కడ కూడా మనకన్నా మెరుగైన బెటర్గా ఉన్నారండి వాళ్ళు. ఈరోజు మనం నిరుద్యోగుల వెతల గురించి ఫుల్గా మాట్లాడేసుకుందాం, ఒక పట్టు పడదాం రండి. నౌ లెట్ మీ స్టార్ట్ దిస్ ఎపిసోడ్ ఆఫ్ ఎవరి గోల వారి దే దే దే. సార్ 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 నమస్కారం సార్. డబ్బులు డ్రా చేయడానికి వచ్చారా? ఇక్కడ 2000 రూపాయల నోట్లు లేవు సార్, వేరే బజార్ చూసుకోండి సార్. ఎవరితో మాట్లాడతావు తెలిసే మాట్లాడుతున్నావా? ఏయ్, నీ కళ్ళకి ఎలా కనిపిస్తావునానే? ఏటీఎంతో నాకు పనేమిటి? నీ కథ ఏమిడో చూడడానికే వచ్చాను. ఏం చెప్తాను సార్, మాకు ఈ దుర్గతి పడ్డానికి కారణం మీలాంటి నాయకులే. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఏమిటి పిచ్చ కథలు పడతావనా? అన్నిటికీ నేనే దొరికానా? ఒక్క నిమిషం ఇది పట్టుకోండి సార్. సారు, నాలాంటి డిగ్రీ చదివిన యువత, రైతులు, రైతు కూలీలు అందరూ సెక్యూరిటీ గార్డులుగా బతుకుతున్నారు సార్. ఎక్కడ చూసినా సెక్యూరిటీయే సార్. కాలేజీల ముందు సెక్యూరిటీ, స్కూళ్ళ ముందు సెక్యూరిటీ, ఆఫీసుల ముందు సెక్యూరిటీ, మాల్ ముందు సెక్యూరిటీ, ఎక్కడ చూసినా సెక్యూరిటీ. అమ్మా సెక్యూరిటీ ఏం చెప్పమంటారు సార్? నాకు ఇచ్చేయండి సార్. ఓహో, అదే మ్యాటరు. అందుకేనా ఈ గెటప్ వేసావు? మా కడుపు ఎంత రగిలిపోతా ఉందంటే మేము సెక్యూరిటీ గార్డులు అందరం ఆ బిన్ లాడెన్కి రుణపడి ఉన్నామని చెప్పాల్సి వస్తుంది సార్. వాళ్ళ గురించి మాట్లాడకు. ఏయ్, నీకేమైనా బుర్రగానే దొబ్బిందా? బిన్ లాడెన్ ఆడకెళ్ళి వచ్చాడు. వాడు 9/11 20 అవర్స్ పేల్చకపోయింటే ఏ తూనా బొడ్డు సెక్యూరిటీ పెట్టుకునేవాడు కాదు, మాకు ఉద్యోగాలు వచ్చేవి కాదు సార్. ఓహో, అలా అంటావా? బిన్ లాడెన్కి అలా రుణపడి ఉన్నావా? ఏ లాజిక్ కరెక్టేనమ్మా. ఒక్క టెర్రరిస్ట్ వచ్చి ఒక్క బాంబు పెడతాడని మేము ప్రతి ఒక్కరిని చెక్ చేసి లోపలికి పంపిస్తున్నాం సార్. అవునమ్మా, టెర్రరిస్టులు బాంబులు పెడతారని చెప్పి ముందస్తు జాగ్రత్త పడకపోతే ఎలాగమ్మా? ఆ ఒక్క టెర్రరిస్ట్ నా కొడుకు ఎక్కడున్నాడో కానీ ఇంతవరకు ఏ ఒక్కరికి దొరకలేదు సార్. నీకు కనిపించి నీకు చెప్పి వచ్చి పెడతాడమ్మా నీ డిక్కీ కింద బాంబు. అందుకే మస్ట్ అండ్ షుడ్ అందరికీ పైన కింద చెక్ చేయాలమ్మా. ఒక్కొక్కడిని చెక్ చేస్తుంటే మేము పడే బాధలు, మా బాధలు ఏం చెప్పమంటారు సార్? మీవి లేపండి సార్. ఏదో తేడాగా ఉందేంటి? ఇంకమ్మా ఏం ఆడుతావు? చేతులు సార్. చేతులా? అయితే ఓకే. ఒకడు స్నానం చేసి వస్తాడు, ఒకడు స్నానం చేయకుండా వస్తాడు. ప్రతి ఒక్కడి చంకలో వాసన చూడాల్సి వస్తుంది సార్. ముందు తవడాలి, వెనక తవడాలి, జేబుల్లో చేయి పట్టి అన్ని చెక్ చేయాలి. జేబులు చెక్ చేసేటప్పుడు మెత్తగా ఏవో తగులుతుంటాయి సార్. అప్పుడు మేము పడే బాధలు చెప్పనలవి కాదు సార్, చెప్పలేను సార్. ఓకే, మరీ అంత విడమర్చి చెప్పాల్సిన పని లేదు. ఐ కెన్ అండర్స్టాండ్. మీరున్నప్పుడు జాబులు లేవని జనం గగ్గోలు పెట్టారు సార్. జగన్ వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి, జాబులు లేవు. ఇప్పుడు తెలిసిందా ఈ బాబు తడాక? ఓటు వేసి గెలిపించుకున్నారు కదా, అనుభవించండి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మళ్ళీ జాబు రావాలంటే ఈ బాబు రావాలి. చంద్రబాబున్నా జాబులు లేవు, జగనున్నా జాబులు లేవు. ఆ మాట రద్దా. నేనే కానీ హైటెక్ సిటీ తీసుకుని రాకపోయింటే హైదరాబాద్కి ఐటీ భూమి వచ్చేదా? ఇన్ని వేల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు దొరికేవా? పాడిందే పాత పాట పాచిపళ్ళ రామదాస అన్నట్టు ఒకటే పాట మీది. అదే హైటెక్ సిటీ, అదే ఐటీ జాబులు, అంతే కదా? అంతేగా. ఏం చేద్దాం చెప్పవా?
ప్రజలు నాకు అధికారం ఇవ్వలేదు కదా, బ్యాడ్ లక్. మా దురదృష్టం సార్, మా కడుపు మంట సార్. మీలాంటి ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు చూడండి, ఏం చెప్పమంటారు? ఏయ్ కంట్రోల్ దాసు, భాష ఏమనుకుంటాను? ఆ జగన్ వచ్చాడు, 2.5 లక్షల గవర్నమెంట్ జాబులు అన్నాడు, జాబ్ మేళా అన్నాడు, ఎవరికి ఏమి ఇవ్వలేదు. మీరు మాత్రం అక్కడ ఉండి ఏం చేస్తున్నారు? ఎంపీ. ఏయ్ మింగే, పూతులు వచ్చేస్తున్నాయి సార్. బూతులు మింగే. జగన్ అన్న జాబ్ క్యాలెండర్ ఏమైందని మీరేమైనా అడిగారా? మీరన్నా అడగరే? జగన్ నేను ఎప్పుడు ఎక్కడా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ధర్నాలు ప్లాన్ చేశాను. ఊరికే చిన్న చిన్న ధర్నాలు చేస్తే సరిపోదు సార్, పెద్ద యుద్ధం చెయ్యాలి. ఈ జగన్ జాబ్ మేళా ఫెయిల్యూర్ గురించి నిరుద్యోగులతో రోడ్డు మీద ధర్నాలు చేయించమని చెప్పి ఒక టాస్క్ మా లోకేష్కి అప్పచెప్పారు. మా వాడు ఇడ్లీ సాంబార్ తిని కూర్చున్నాడు కానీ ఉద్యమాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడని చెప్పి నాకు తర్వాత తెలిసింది. రైతులకు 6 నెలలు కూడా పని ఉండట్లేదు సార్, గిట్టుబాటు ధర అసలే లేదు. దాంతో అందరూ పట్టణాలకు పోయి సెక్యూరిటీ గార్డులు అవుతున్నారు, లేకపోతే భవన కార్మికులుగా మిగిలిపోతున్నారు సార్. అవును, ఏపీలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రైతు నిరుద్యోగి అనేది ఎక్కడా లేదు సార్ ఈ ప్రపంచంలో. మన దేశానికే ఈ కర్మ పట్టింది సార్. రైతులకి చేతి నిండా పని లేకపోవడం ఏదైతే ఉందో అది మన దురదృష్టకరం. రైతు ఖాళీగా ఉండకూడదు సార్, వాడికి ఎప్పుడు పని ఉండాలి. అవునమ్మా, పొలిటికల్ సిస్టంలో కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. చూస్తూ ఉంటే రాజకీయ నాయకులకి, వాళ్ళ వారసులకి, వాళ్ళ బంధువులకి, వాళ్ళకి కావలసిన రాజకీయ నిరుద్యోగులకి తప్ప ఎవరికి పని దొరకడం లేదు సార్. నువ్వు మనసులో ఏదో పెట్టుకున్నావు, ఆ జగన్ తిడుతున్నావో నన్ను ఆడుకుంటున్నావో తెలియడం లేదు సార్. దమ్ముంటే ఒక్క షిఫ్ట్ ఏదైనా ఏటీఎం సెంటర్ దగ్గర నాలాగా ఉద్యోగం చేయండి సార్. నిజమేనమ్మా, సెక్యూరిటీ జాబ్ చాలా కష్టం. నాకు తెలుసా, ఏ కుక్కొచ్చి ఏ కాలు ఎత్తుతుందో, ఏ దొంగ వచ్చి ఏ కత్తితో పొడుస్తాడో, ఏ లవర్లు వచ్చి లోపలికి వెళ్ళి అచ్చుకు బుచ్చుకులాడుతుంటాడో ఏం చెప్పలేను సార్. ఏయ్ ఏ దుంపదగా, ఏయ్ కంట్రోల్ దాస్ కంట్రోల్. సార్ ఏటీఎం సెంటర్లో జాబ్ చేయలేకపోతున్నాను సార్. 12 గంటలు డ్యూటీ చేయమంటున్నాడు సార్. నడుము లాగేస్తోంది, కాళ్ళు పీకుతున్నాయి సార్. శ్రీనగర్ కాలనీలో హెరిటేజ్ సెంటర్లో సెక్యూరిటీ జాబ్ ఖాళీ ఉందట, నన్ను పెట్టమని మీ కోళ్ళ గారికి కొంచెం రికమెండ్ చేయండి సార్. నేను ఎప్పుడు కూడా ఎవరికి సిఫార్సులు చేయనమ్మా. నీ టాలెంట్ మీద నువ్వే తెచ్చుకోవాలమ్మా ఉద్యోగం. మీరు ఎవరికి ఎప్పుడు ఏం ఉపయోగపడ్డారని ఇక్కడికి వచ్చి నన్ను మాటల్లో పెట్టి ఏం ఎత్తేస్తారో ఏంటో కానీ మీరు లేపండి సార్. మళ్ళీ లేపాలా? లేపండి సార్ చేతులు. బాగా అలవాటు అయిపోయింది సార్. ముందు తమిడి, వెనక తమిడి, జేబుల్లో చేతులు అలవాటు అయిపోయింది సార్. సార్ 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 తవడం పడుకోలేదా? చిచ్చి సార్ అలవాటు అయిపోయింది సార్. ఆగండి సార్. సార్ 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 ఏంటి సార్ మోదీ గారు, ప్రపంచంలోనే నిరుద్యోగంలో మనం 4వ ర్యాంక్ సార్. तो क्या हुआ भाई, चिंता की बात नहीं. भारत में నిరుద్యోగ రేటు నవంబర్ में జస్ట్ 8% ఉంది. డిసెంబర్లో కొంచెం పెరిగి 8.3 हो गया. तो क्या हुआ? మన్ కీ బాత్ నా రేడియోలో చెప్పడం కాదు సార్, గ్రౌండ్ రియాలిటీ చూడండి సార్. గ్రౌండ్ రియాలిటీ. युवा पीढ़ी के बारे में मन की बात में बहुत సలహాలు ఇచ్చినాం. బच्चे कैसा చదువుకోవాలి, कैसा పరీక్షలు రాయాలి అన్నీ మంచిగా చెప్పినా. నువ్వు సునా నహీ? ఏంటి సార్ మీ నీతి ఆయోగ్ ఇచ్చిన నెంబర్సు? దేశంలో పేదరికం తగ్గుతూ ఉంది, గరీబీ మోడీని చూసి పారిపోతుంది. నీతి ఆయోగ్ చెప్పింది కదా.
ఏంటి సార్, ఒక్క కుటుంబం 27,000 రూపాయల కన్నా ఒక్క రూపాయి ఎక్కువ సంపాదిస్తే పవర్టీ లైన్ కింద లేనట్ట తీసి పారేస్తారా? బాయ్ 27,000 సంపాదన ఉంటే చాలు, ఓ గరీబ్ నహీ. సార్ 27,000 అంటే నెలకి 2,250, రోజుకి 75. ఏమి లెక్కలు సార్ ఇవి? ये नीति है, ये मोदी का ख्याति है. సిస్టమ్ మీద రెస్పెక్ట్ తో ఇప్పటిదాకా ఆగాను. సార్ ఒక ఏడాదికి ఒక కుటుంబానికి 27,000 రూపాయలు ఫిక్స్ చేశారు. మీరు మాత్రం ప్రతి డ్రెస్సు 10 లక్షలు. ఏం న్యాయం సార్? అన్నీ బాగా గుర్తుపెట్టుకున్నావు, ఇది కూడా గుర్తుపెట్టుకో. నా డ్రెస్ కాస్ట్లీ గురు, ఏ సచ్ హై. అది ఎందుకు అంటే నేను డ్రెస్సు వేసుకున్నాక తీసి ఉతికి ఇస్త్రీ చేసి నా డ్రెస్ని లండన్లో వేలం వేస్తాను. బహుత్ పైసా వస్తుంది. అట్లా వచ్చిన పైసాకు గరీబ్కి దానం చేశాడు ఈ మోడీ. సార్ ఒక కొబ్బరి బొండం రేటు మీకు తెలుసా? అయితే కొబ్బరి బొండం ఎందుకు తాగాలి? నిమ్మకాయ నీళ్లు తాగు భాయ్, నిమ్మకాయ నీళ్లు తాగు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇడ్లీ ప్లేట్ తింటే ఎంత అవుతుందో మీకేమైనా ఐడియా ఉందా? ఇడ్లీ ఎందుకు తింటావు? నీకు ఏమన్నా జ్వరం వచ్చిందా? అరే సద్య అన్నం తిను, బి విటమిన్ దొరుకుతుంది. నా వల్ల కాదు మహాప్రభు. నెలకి మొబైల్ రీఛార్జ్కి ఎంత ఖర్చు అవుతుందో ఏమైనా ఐడియా ఉందా సార్? మీకు తెలుసా సార్? అసలు గ్రౌండ్ రియాలిటీ మీకు ఏమైనా తెలుసా? నువ్వు మొబైల్ రీఛార్జ్ చేయకపోతే మా అంబానీ బాయ్ బాధపడతాడు. మంగళహారతులు పాడి మీ కస్టమర్స్ ని ఆనందపరచండి. గత 8 ఏళ్ల కాలంలో 22 కోట్ల మంది ఈ దేశంలో యూత్ ఉంటే 7 కోట్ల మందికే జాబ్ వచ్చింది సార్. మిగతా 15 కోట్ల మంది పిట్ట గోడల మీద కూర్చుని సిగరెట్లు కాలుస్తూ సెల్ ఫోన్లో రీల్స్ చూస్తూ టైం వేస్ట్ చేస్తున్నారు సార్. పిట్ట గోడ మీద కూర్చొని మొబైల్ ఫోన్ చూసే యువ పీढ़ीకి చెప్పు, రిలయన్స్ ఇప్పుడు 5G తెచ్చింది, రీఛార్జ్ చేసుకోమని చెప్పు, చెత్త వీడియోలు చూసుకోమని చెప్పు. సార్ ప్రపంచంలోనే యూత్ ఎక్కువ ఉన్న దేశంలో యూత్ ఇలాగ తయారైతే దేశానికి అరిష్టం సార్, అరిష్టం. తుమ్ ఓవర్ యాక్షన్ బంద్ కరో దాసూజీ. సార్ అక్కడ చైనాలో చూడండి సార్, యూత్ లేరు, అందరూ వృద్ధులే, కానీ ప్రతి ఒక్కడికి ఏదో ఒక ఉద్యోగమో ఏదో ఒక వ్యాపారమో, ఆల్ ఆర్ బిజీ. చైనా కా నామ్ హమారా సామ్నే మత్ లేనా. చైనాని పెద్దన్నగా చూసినారు, పొరుగు పాకిస్తాన్, ఇరుగు శ్రీలంక. అబ్ దేకోనా పాకిస్తాన్ దివాళా తీసింది, శ్రీలంక బిచానా ఎత్తేసింది. సార్ ముందు ఉంది సార్ ముసళ్ళ పండగ. 24లో ఎన్నికలు వస్తున్నాయి, కరోనా ఉంది, రిసెషన్ ఉంది. ఇవన్నీ ఎదుర్కొని మీరు ఎలా గెలుస్తారో, ఏం చేస్తారో? ఇది మోడీ ఇండియా భాయ్, 1 నేషన్ 1 లీడర్. हमारे पास గుజరాత్ కా మోడల్ ఉన్నది, దాన్ని ఇండియా మోడల్ చేస్తాం. చింత కిస్లియే. తామరి గుజరాత్ మోడల్ కూడా ఏం తక్కువ కాదు, అక్కడ కూడా నిరుద్యోగం ఉండనే ఉంది. ఇవే తగ్గించుకుంటే మంచిది సార్. బేటీ పఢావు బేటీ బచావు కాదు సార్, ఊరికే మాటలు కాదు, ప్రాక్టికల్గా ఏమైనా చేయండి సార్. ఆడపిల్లలు ఇంట్లోనే ఉండిపోతున్నారు. బేటీ పఢావు బేటీ బచావు అని చెప్పినాం కానీ బేటే నౌకరీ అని చెప్పలేదు భాయ్. సార్ అన్నొస్తున్నాడు, అన్నీ చూసుకుంటాడు అన్నారు సార్. ఏం చూసుకున్నారు సార్ మీరు? నిజమే దర్శన, నేను ఉన్నాను, నేను విన్నాను, నేను వస్తున్నాను, అన్నీ నేనే చూసుకుంటానని చెప్పిన మాట వాస్తవం దర్శన. చెప్పినట్టుగానే జగనన్న జాబ్ మేళా పెట్టాను, వేలాది ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ తెచ్చాను. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రైవేటు ఉద్యోగాలు ఏవైనా సరే 75% లోకల్ యువతకే ఇవ్వాలని చెప్పి కండిషన్ కూడా ఉంచాను. సార్ మీరు చెప్పినట్లు ఆ నోటిఫికేషన్లు విడుదల చేసి రిక్రూట్మెంట్లు చేస్తే బాగుండేది కదా. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ వ్యవస్థ పెట్టి వేలాదిగా ఉద్యోగాలు ఇచ్చి యువతని ఆదుకుంటా ఉన్నాను. త్వరలోనే వాలంటీర్ల జీతాలు కూడా పెంచుతాను. సార్ మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే జాబ్ కావాలంటే బాబు రావాలి అంటారు, మళ్ళీ ఆయన వచ్చేస్తాడు సార్. నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు. ఆయనే ఉంటే ఈయనతో పనేంటి అని చంద్రబాబు నాయుడు యువతని ఎప్పుడు పట్టించుకున్నాడని చెప్పి అడుగుతా ఉన్నా. ఆయనకంత సీనే లేదు. చెప్పింది చెప్పినట్టు అన్ని నోటిఫికేషన్లు ఇచ్చి త్వరలోనే వేలాదిగా ఉద్యోగాల నియామకాలు చేపట్టబోతా ఉన్నాం. ఎక్కడ సార్ ఆ జగనన్న జాబ్ మేళా?
జగనన్న జాబ్ మేళా మళ్ళీ పెట్టి పెండింగ్ ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాను, నువ్వు చూద్దావు గాని దాసన్న. తూ 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 అంటారు కానీ నీకు తెలియంది కాదు, ప్రభుత్వ ఖజానాకి ఇంత పెద్ద బొక్క పెట్టి నా చేతిలో చెప్పబెట్టి వెళ్ళాడు ఆ చంద్రబాబు నాయుడు. నేనే దొరికాను సార్ మీకు. ముందు చూస్తే ముప్పు, వెనక చూస్తే అప్పు. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఈ రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తున్నానో దేవుడికే తెలుసు దాసన్న, దేవుడికే తెలుసు. పైగా నేను కమిట్ అయిన నవరత్నాలు అమలు చేయడం ఒక సవాలుగా మారింది. ఎంతలో కరోనా వచ్చి పడింది. సరే ఒప్పుకున్నాను, కోవిడ్ వచ్చింది, మీరు కష్టాలు పడుతున్నారు, ఓకే. కోవిడ్ సమయంలో దేశం మొత్తంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగినా ఏపీలో దానికి అడ్డుకట్ట వేయగలిగాం. ఏపీలో నిరుద్యోగ రేటు 6%, ఇది అన్ని రాష్ట్రాల సగటు కంటే తక్కువే. సార్ వచ్చిన బడా బడా కంపెనీలు కూడా సూట్ కేసు సర్దుకుని జంప్ జిలాని అయిపోతుంటే. ఏం మాట్లాడుతున్నావు దాసన్న? ప్రైవేటు కంపెనీలు పెట్టుబడులు రాకుండా ఉంటే వేలాదిగా ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి అడుగుతా ఉన్నా. ఇప్పటికే ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు 2 లక్షలు, నేనే దొరికాను సార్ మీకు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ 4 లక్షల పైచిలకు ఉద్యోగాలు ఉపాధి కల్పించాం. సార్ నిరుద్యోగులు రోడ్డు ఎక్కుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళకి లోకేష్ బాబు వత్తాసు పరుగుతున్నాడు సార్, చూసుకోండి. వాళ్ళ కోసం మనం కొట్టుకోకూడదు. ఒక ఎగ్జామ్ పెడితే ఆ ఎగ్జామ్ లోకేష్ రాస్తే వచ్చే మార్కులకి లోకేష్కి గుమస్తా ఉద్యోగం కూడా రాదు. అతను తగుదునామా అని చెప్పి నిరుద్యోగులను రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అవునా? కానీ దేవుడి దయ వల్ల రాష్ట్ర యువత మొత్తం నా వైపే ఉంది. నా మీద వాళ్ళకి పూర్తి నమ్మకం ఉంది. సార్ ఆంధ్రాలో పిల్లకాయలు అటు హైదరాబాద్కో చెన్నైకో బెంగళూరుకో ఉద్యోగాల కోసం వెళ్లాల్సి వస్తుంది సార్. అందుకే కదా నేను విశాఖపట్నాన్ని రాజధాని చేద్దామని చెప్పి అనుకుంటా ఉంది. అడుగడుగునా అడ్డు తగులుతూ నా ముందరకాలకి బంధాలు వేస్తూ ఉంటే నేను ఏమి చేయగలను అని చెప్పి అడుగుతా ఉన్నా. మన రాష్ట్రంలో ఎక్కడుంది సార్ ఉద్యోగ కల్పన? మన దగ్గర ఉన్న నగరాల్లో అంతో ఇంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఏకైక నగరం విశాఖపట్నం. నేను అనుకున్నట్టు అక్కడ రాజధాని ఏర్పాటుగానే జరిగితే కానీ విని ఎరుగని రీతిలో అభివృద్ధి జరుగుతుంది, ఉపాధి అవకాశాలుంటాయి. ఈ రోజు కాకపోయినా మరో 25 ఏళ్లకైనా విశాఖను ఒక మహానగరంగా తయారు చేయొచ్చు. సార్ మీకు నచ్చిన వాళ్ళకి అయినోళ్ళకి నామినేటెడ్ పోస్టులు, ప్రభుత్వ సలహాదారులు పోస్టులు ఇవ్వడం కాదు సార్, నాలాంటి ఎడ్యుకేటెడ్ పీపుల్స్కి కూడా ఉద్యోగాలు ఇవ్వాలి సార్. రాజకీయాల్లో రాణిస్తూ నన్ను నమ్ముకున్న నా కేడర్కి ఆ మాత్రం పదవులు కూడా ఇవ్వకపోతే ఎలా దాసన్నా? అయినా ప్రభుత్వంలో పనిచేసేవాడికే పదవి, ఒట్టిగా ఎవరికి ఏ ఒక్క పదవి కూడా విధిలించాలని చెప్పి గుర్తుపెట్టుకో. బాబు ఎలాగూ ఏటీఎం సెంటర్ దాకా వచ్చారు సార్. మీ పుణ్యమాన్ని ఆంధ్రప్రదేశ్లో కరెంటు బిల్లు కట్టాలంటే చుక్కల దాకా వెళ్ళాల్సి వస్తుంది సార్. దయచేసి అది భారతమ్మకు చెప్పను కానీ మీ ఏటీఎం కార్డు ఇవ్వండి సార్. పిన్ నెంబర్ కొంచెం చెప్పండి సార్. నా ఏటీఎం కార్డు పిన్ నెంబరు నాకే తెలియదు దాసన్న. నా అకౌంట్స్ అన్నీ అన్న విజయసాయిరెడ్డి కంట్రోల్లోనే ఉంటాయి. నువ్వు వెళ్ళి అన్నను అడుగు. నువ్వు నీ కుళ్ళు జోకులు ఇక ఆపు దాసన్న. సార్ బడే సాబ్ మీకు పిల్ల పీచా. ఆ ప్రధానమంత్రి జీతం ఏం చేసుకుంటారు సార్? మీ ఏటీఎం కార్డు ఇచ్చి నా చెవిలో ఆ పిన్ నెంబర్ చెప్పేయండి సార్. నా జీతం డబ్బుతో నా హెల్త్ కోసం ఖర్చు చేస్తున్నా, ఫ్రూట్స్ పన్నీరు కొంటున్నా. అరే జేబ్ ఖాళీ హై బాయ్, ఖాళీ హై. ఓకే బైకులు తీయండి, పక్క తీయండి. ఎవరైనా అక్కడ బైకులు అడ్డంగా పార్క్ చేస్తున్నారు, తీయండి. ఇగో తమ్మి, మ్యాచ్ బాక్స్ ఉంటే ఇస్తావా? సార్ నమస్తే సార్. ఎవరు బాబు నువ్వు? నేను సార్. ఏ మోటు నీ నువ్వా? ఏందా కథ? గీ ఏటీఎం డబ్బా తానా గీ సెక్యూరిటీ అవతారమేంది? సార్ తమరి హయాంలో దొరికే ఏకైక ఉద్యోగం సెక్యూరిటీ గార్డే సార్. నీకింకా ఏదో కొలువు గిట్ల దొరకలేదా? ఏం చేయమంటారు సార్ మన తెలంగాణలో రోజు రోజుకి నిరుద్యోగం పెరిగిపోతుందని ఆ షర్మిల గోల పెడుతోంది సార్, గగ్గోలు పెడుతోంది. షర్మిల ఎవరే? పెద్ద ఝాన్సీ లక్ష్మీబాయి లెక్క ఫోజు ఒకటి. ఆమెకి ఏం తెలిసా వంకాయ పులుసు? మేము ఎన్ని నోటిఫికేషన్లు విడుదల చేస్తామనమో ఏందో, ఎన్నెన్ని కొలువులు ఇస్తామనమో ఏందో. సార్ నోటిఫికేషన్లు విడుదల చేశారు కానీ అవి నోటిఫికేషన్లు కానీ మిగిలిపోతున్నాయి సార్. రిక్రూట్మెంట్లు ఎక్కడున్నాయి సార్? చాలా కోపదారి మనిషి మీకు తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా
91,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆటిలా 80,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేస్తా ఉన్నాం. మిగిలిన 11,000 కాంట్రాక్ట్ ఉద్యోగులను లైన్లో పెడతా ఉన్నాం. ఇంకేం కావాలని నాకు తెలియకట్టా. అది కూడా ఆ క్రెడిట్ షర్మిలానే తీసుకుంటోంది సార్. ఆమె గోల చేయడం వల్లే మీరు ఆ నోటిఫికేషన్లు విడుదల చేశారని మొత్తం ఆవిడే చెప్పుకుంటోంది సార్. పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. నీయవా దాసు, మొదలుగా షర్మిలను పక్కన పెట్టు. నేను చెప్పేది విను. అస్సలు కల్ప్రిట ఆ మోడీ. ఇంత మాత్రం ఉద్యోగాలు కేంద్రంలో మోడీవి ఇయ్యలే. మా కవితమ్మ మోడీని నిలబెట్టి కడిగేసింది. నీకు వినవడలేదా? సర్లేండి, మన తెలంగాణకి ఠికాణా లేదు కానీ మీ అమ్మాయి పోయి మోడీని అంటోంది. అరే మోటు, ఆ మాటకొస్తే దేశంలో నిరుద్యోగుల సగటు 8%, తెలంగాణలో 6%. మనమే తక్కువ ఉన్నామా? నీ కళ్ళకి ఇవన్నీ కానొత్తలేదా? ఒప్పుకుంటాను సార్, కానీ అది సరిపోదే. అందుకే కదా మా వాడు కేటీఆర్ దావోజు గిట్ల పోయినాడు. ఊకే పోయినాడా? బడా బడా కంపెనీల పెట్టుబడులు దేనికి పోయిండు. అరే మస్తు జాబ్స్ గిట్లా వస్తాయి. ఏరా ఆగ్రాబాయ్ ఆగు. సార్ ఇక్కడ ప్రైవేట్ సెక్టార్లో, గవర్నమెంట్ సెక్టార్లో రోజు రోజుకి నిరుద్యోగం పెరిగిపోతుంది సార్. ఇప్పుడు ప్రజెంట్లా గడిచిన 8 నెలల్లా 22 ఉద్యోగాల ప్రకటనలు గిట్లా చేసినాం. మీ లెక్కలన్నీ కాగితాలకే పరిమితం సార్. విద్యం మాడిపోను. నెలకు 3 ఉద్యోగ ప్రకటనలు తక్కువ కాకుండా జారీ చేస్తా ఉన్నాం. మొత్తం 21,000 ఉద్యోగాల భర్తీకి శ్రీకారం గిట్లా చుట్టినాం. ఏవి సార్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఏవి? ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల మస్తు కంపెనీలు గిట్లా పెట్టిపిచ్చినాం. ఇంకా పెట్టిపిస్తామన్నట్టు. సార్ ఆ స్విగ్గీ పుణ్యమా అని, జొమాటో పుణ్యమా అని బీటెక్ చదివినోళ్ళు, ఎంటెక్ చదివినోళ్ళు రోడ్ల మీద డెలివరీ బాయ్లుగా బతికేస్తున్నారు సార్. గది ఒక్కటే నన్ను కలవరబెట్టే అంశం రవై. చక్కగా చదువుకున్న పూరగాళ్ళు గా అన్నం పొట్లాలు పట్టుకొని బైకుల మీద తిరుగుతూ ఉంటే నా కడుపు తరుక్కుపోతా ఉన్నది. దుంజు సార్ బండి సంజయ్ చెప్పినట్టు ఉద్యోగాలంటే మీకు, మీ అమ్మాయికి, మీ అబ్బాయికి, మీ కుటుంబానికేనా సార్? మాలాంటి యూత్ సంగతి ఏంటి సార్? మా అబ్బాయి మా అమ్మాయి పద్ధతి ఉన్నోళ్ళు, చదువుకున్న వాళ్ళు కాబట్టి సర్కార్లో పని చేస్తా ఉన్నారు. ఇక బండి సంజయ్ కొడుకు లెక్క రౌడీజం అయితే చేస్తలేరు కదా నాకు తెలియకట్టా. సార్ మీరు నినాదంతో ముందుకు వచ్చారు సార్. నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు, నిధులు కాసేపు పక్కన పెడదాం సార్. నియామకాల సంగతి మాట్లాడదాం సార్. ఏమంటారు? నీ ఎవ దాసు, నియామకాల గురించి నేను చెప్పేది ఏమున్నదా? లెక్క బరాబర్ ఉన్నది. ఈ 8 ఏళ్లలో 21,000 ఇండస్ట్రీలు గిట్లా పెట్టినాం. 17 లక్షల జాబ్స్ కల్పించినాం. సార్ ఇన్ని మాటలు చెప్పే కన్నా ఈ లాఠీ తీసుకుని ఎక్కడన్నా పొడిచి చంపేయండి సార్, చంపేయండి. బతుకు. అరే నిజం రవై మోటు, మా వాడు ఆడ స్విట్జర్లాండ్లో కూకొని ఈడ తెలంగాణలో పెట్టుబడుల కోసం కుస్తీలు పడుతూ ఉన్నాడు. మస్తు మంది ఎన్ఆర్ఐలను పట్టుకొస్తా ఉన్నాడు. సార్ మీ ఫామ్ హౌస్ దగ్గర ఏదైనా సెక్యూరిటీ ఉద్యోగం ఉంటే చూడండి సార్. చేయమని కూడా లోపలికి పోనివ్వండి సార్. మీరు లోపల పడుకోండి, నేను బయట పడుకుంటాను సార్. పొరవైపు ఏంటి సార్? నష్టాలు చవి చూడడంలో రికార్డులు సృష్టించిన వ్యాపార దిగ్గజం ట్విట్టర్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఏదో ఒక సంచలనం, ఏదో ఒక వివాదం సృష్టిస్తున్న డింగ్ డాంగ్ బెల్ కనెక్ట్ మీ టు ఎలాన్ మస్క్. హలో ఇండియా, హలో మిస్టర్ దాస్, హౌ ఆర్ యు మ్యాన్? సార్ కంగ్రాచులేషన్స్. నాకు కంగ్రాచులేషన్స్. ఎందుకు మిస్టర్ దాస్? ప్రపంచంలో అత్యంత చెత్త రికార్డు మీ పేరు మీద నమోదైంది సార్. I know. ఎలాన్ మస్క్ అంటే ఏమనుకుంటేవి? మనం ఏం చేసిన రికార్డే కదా సార్. మీ ఆస్తుల్ని కోల్పోవడంలో గిన్నీస్ రికార్డు సృష్టించారు సార్. ధనం మూలం ఇదం జగత్. డబ్బుతోనే ప్రపంచం నడుస్తుంది. అందుకే ధనంని ద్రవ్యం అని అంటారు. ఐ మీన్ లిక్విడ్. ధనం ఒక చోట ఉండదు సార్. ముందు $200 బిలియన్ హుష్, తర్వాత 2021 నుంచి 23 లోపల $320 బిలియన్ హుష్. నేను సంపాదించిన ఆస్తులనే సంపాదించాను, పోగొట్టిన ఆస్తులనే పోగొట్టాను. సార్ నేను డ్యూటీకి వచ్చేటప్పుడు బస్ ఎక్కి వస్తాను సార్. మొన్న బస్ ఎక్కి వస్తూ ఉంటే నా బ్యాక్ పాకెట్లో ఎవడో $100 కొట్టేసాడు సార్. $100కే నేను గిలా తన్నుతున్నాను సార్. యూనో వాట్, మొన్న డిసెంబర్లో ఒక్క పూటలో 63,000 కోట్లు పోయాయి. ఇట్స్ ఆల్ రైట్. అందుకే ఇండియన్స్ యోగా కనిపెట్టారు.
కాసేపు యోగా చేసి వేడి వేడి నీళ్ళతో అరగంట స్నానం చేస్తే టెన్షన్ గింక్షన్ హుష్ కాకి ఆగును. సార్ హాయిగా ఉన్న ప్రాణానికి ట్విట్టర్ ఒకటి ఎందుకు కొన్నారు సార్ అనవసరంగా? మొదనష్టపు ట్విట్టర్. ట్విట్టర్ మంచి కంపెనీ అని కొన్నాను, కానీ ట్విట్టర్ ఎంప్లాయీస్ మంచి వాళ్ళు కాదు. లక్షల్లో జీతాలు తీసుకుంటూ వాళ్ళు ఫుల్ టైం పాస్ చేస్తున్నారు. సార్ మీరు మొదట వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించేశారు. మిమ్మల్ని చూసి ఆ ఫేస్బుక్, ఆ తర్వాత అమెజాన్ ఇలాగ ఉద్యోగులకి ఉద్వాసన పలుకుతూ పోతే నాలాంటి యూత్ భవిష్యత్ ఏంటి సార్? నా పరిస్థితి ఏంటి సార్? కాఫీకి గంట, లంచ్కి గంట, సిగరెట్కి గంట టైం వేస్ట్ చేస్తున్నారు. రోజుకి 1 గంట టిక్ అని కంప్యూటర్లో బటన్లు నొక్కి ఇంటికి వెళ్ళిపోతున్నారు. అందుకే సగం మందిని జాబ్లోంచి పీకి పారేశా. మరొక ఎలాన్ మస్క్ పుట్టాలంటే 100 ఏళ్ళు పడుతుంది సార్. నీ డొక్కు జోకులు ఇక ఆపోము. హే, ఎలాన్ మస్క్కి ఎప్పుడు ఏమి చేయవలనో తెలుసు మ్యాన్. ట్విట్టర్ కంపెనీ బాత్రూంలో పేపర్ నాప్కిన్స్ కూడా పెట్టట్లేదట సార్. సార్ కూర్చున్న తర్వాత కడుక్కునేది ఎలాగా, తుడుచుకునేది ఎలాగా? ఇంత కాస్ట్ కటింగ్ అయితే ఏంటి సార్ పరిస్థితి? ఇక నుండి ఇంటి నుండి ఎవరి నాప్కిన్ వాళ్ళే తెచ్చుకోవాలి, ఎవరిది వాళ్ళే తుడుచుకోవాలను. ఈ లోకంతో నాకు పని లేదు. లోకం గురించి ఏముంది సార్? శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పారు, నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగిరితే నిబిడాశ్చర్యంతో వీరు, నెత్తురు కక్కుకుంటూ నేలకు కొరిగితే నిర్దాక్షిణ్యంగా వీరే. అంతరిక్షం టూర్ ప్రాజెక్ట్ ఇప్పటికే సక్సెస్. టికెట్స్ అమ్ముతున్నాను. గాలివాన్లో విసిరికర్ల మేవాడి మొహం మొహం చూడు పోతావురే. మీ అంతరిక్షం, మీ ప్లాన్లు, మీ రాకెట్లు మీకు తిరుగులేదు సార్, మీకు తిరుగులేదు. హ్యూమన్ బ్రెయిన్లో కంప్యూటర్ చిప్ పెట్టాలని నా ప్రాజెక్ట్. ఇంకొకటి ఉంది, అది ఫైనల్ స్టేజ్కి వచ్చాను. ఇక హ్యూమన్ ట్రయల్స్ ఒకటే పెండింగ్. ఆ తర్వాత ఐఎమ్ బ్యాక్. సార్ మీరు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి కోల్పోయిన సంపదను తిరిగి సంపాదించుకోవాలి. మళ్ళీ వేలకు వేల ఉద్యోగాలు రావాలి. రిసెషన్ తోక ముడవాలి. దట్స్ నైస్ టాకింగ్ టు యూ ఫ్యాటీ. సార్ మా వాడు బీటెక్ పాస్ అయ్యి 3 ఏళ్ళుగా గాలికి తిరుగుతున్నాడు సార్. ఎయిర్ ఫోర్స్ ఏం చెప్పమంటారు? వాడికి ఏదైనా ఉద్యోగం ఇవ్వండి సార్. వాడు రెజ్యూమే మెయిల్ చేస్తాను. ఉంటాను సార్. నమస్కారం. ఇట్లు మీ కిషోర్ దాస్.